ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, జగన్ టైంలో చెత్త మీద పన్ను వేస్తే అది దుర్మార్గం, చెత్త ప్రభుత్వం. అదే సందర్భంలో ఇప్పుడు రోడ్ల మీద టోల్ ట్యాక్స్ వసూలు చేస్తే అది దోపిడీ అవ్వదు, అలవాటు అవుతుంది. అంటే మనం దాన్ని జనాలకి తీసుకెళ్లే దాని మీద ఆధారపడి ఉంటుంది. నిన్న పాలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా తెలుగుదేశం నాయకులు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎలా చెప్పాలో వాళ్ళని మోటివేట్ చేశారు చంద్రబాబు. ఏమని అంటే, రోడ్లు బాగుండాలి, అందంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, గుంటలు లాంటివి లేకుండా ఉండాలి. అంటే అవి పీపీపీ పద్ధతే కరెక్ట్, అది ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఏంటది పీపీపీ పద్ధతి కరెక్ట్ అంటే, రోడ్డు వేస్తారు, ఆ రోడ్డుకి టోల్ గేట్ వసూలు చేస్తారు. చిన్న వాహనాలు 2 వీలర్లకి ఉండదు, పెద్ద వాహనాలన్నిటికీ టోల్ ఉంటుంది, కార్లు, బస్సులు, లారీలు అన్నిటికీ. అంటే ఇప్పటిదాకా హైవే మీద కట్టే డబ్బులకి తోడు అదనంగా ఇదివరకు ఇదే పని కనుక జగన్మోహన్ రెడ్డి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా లారీల అసోసియేషన్లు బంద్ చేస్తాయి. ఎందుకని? లారీల అసోసియేషన్ అనేటువంటిది వీళ్ళే నడుపుతారు కాబట్టి. అదే ఇప్పుడు లారీల అసోసియేషన్ నోరు మెదపదు, సమాధానం దాని గురించి ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయదు. ఎందుకంటే ఇదివరకు ఇదే లారీల ఓనర్ల అసోసియేషను ఆ గుంటల గురించి ఉద్యమం చేసి, ఇప్పుడు గుంటలు పోతున్నాయి కాబట్టి టోల్ గేట్లు పర్లేదంటుంది. ఇదివరకు టోల్ గేట్ల మీద వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి. కాబట్టి వ్యవస్థ మనదైతే ఎట్లున్నా పర్లేదు, ఇప్పుడు టోల్ గేట్లు తప్పనిసరి, సిద్ధం కండి ఖచ్చితంగా. అయితే మంచిదా చెడా అంటే చంద్రబాబు గారి ఆలోచన అయితే ఒక ఆస్పెక్ట్లో కరెక్టు. ఏంటంటే, రోడ్లు గుంటలు పడి జనాలు తిట్టుకోవడం కంటే టోల్ గేట్ గురించి కాసేపు తిట్టుకున్నా అలవాటు పడిపోతారు. ఇప్పుడు హైవేల మీద టోల్ గేట్లను తిట్టుకుంటున్నారు, కానీ కట్టడం మానేస్తున్నారా? బాగుంది కదా రోడ్డు అని వెళ్ళిపోతున్నారు కదా. రేపు అంతే, జనం అలవాటు పడిపోతారు. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మొదట్లో తిట్టుకున్నారు, ఇప్పుడు డాక్టర్ని తిట్టుకుంటారు కానీ ప్రభుత్వాన్ని తిట్టుకోరుగా. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి, ప్రభుత్వ కాలేజీల నుంచి ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆ ఆ టీచర్లను తిట్టుకుంటారు కానీ లేదా ఆ కాలేజీలు, స్కూళ్ళ యాజమాన్యాన్ని తిట్టుకుంటారు కానీ ప్రభుత్వాన్ని తిట్టుకోరు కదా. అదే కనుక ప్రభుత్వం చేతిలో ఉండి సరిగ్గా టీచర్ పని చేయలేదన్నో, లేకపోతే మంచినీళ్ళు లేవన్నో, టాయిలెట్ లేకపోతే ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. కాబట్టి ప్రభుత్వం ఆ పని నుంచి తప్పుకుంటే సదరు వాళ్ళని తిట్టుకుంటారు తప్పించి మనల్ని తిట్టుకోరు అనేటటువంటి ఒక చక్కటి వ్యూహం చంద్రబాబు గారిది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా.